నగరంలో నివసించే సిరి మరియు నందుకి వారి 6 ఏళ్ల కుమార్తె హన్య మరియు ఆమె తెల్లని పిల్లి షీరో వారి ప్రపంచమంతా. చిన్నదైన హన్యాకు ఒక ప్రకాశించే కళాత్మక మనస్సు ఉండేది. ఆమె ఆలోచనలను షీరోతో పంచుకునేది. ఒక వారం రోజులుగా పని ఒత్తిడితో సిరి మరియు నందు అలసిపోయి నిశ్శబ్దంగా ఉండేవారు. వారి ఇంట్లో ఆనందం కనిపించలేదు. ఇది గమనించిన హన్య మనసులో దుఃఖం కలిగింది. హన్య షీరోతో ఇలా అంది, ఇప్పుడు పాప్యమైన ఆమిష్యంలో పాప్యమైన ఆమిష్యము. మనం ఏదైనా అల్లరి చేస్తే వాళ్ళు నవ్వుతారేమో. షీరో హన్యాతో, హన్యా, అల్లరి కాకుండా వారి మనసు మారేలా ఏదైనా చేద్దా. నీ కుటుంబం ఆనందంగా ఉన్న ఒక బొమ్మగీ, ఒక మంచి జ్ఞాపకం. హన్యా వెంటనే తన పెన్సిళ్లు తీసుకుని ఎండాకాలం పార్కులో తన కుటుంబం నవ్వుతూ ఆడుకుంటూ ఉన్న పాత జ్ఞాపకాన్ని గీయింది. ఆ బొమ్మను చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా పాత కిటికీ దగ్గర కూర్చున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. దీన్ని చూడండి. సిరి ఆ బొమ్మను నిదానంగా చూసింది. అది వాళ్ళు కలిసి గడిపిన ఆ సంతోష రోజులను కునుగు గుర్తుచేసింది. నందుకూడా తలను పైకెత్తిచా. హన్యా వేసిన చిత్రంలో తమ ఆనందాన్ని చూసి వారి కళ్ళలో మెల్లగా నీళ్లు మెదిలాయి. సిరి ఇలా అంటుంది, ఓ హన్య, పని ఒత్తిడిలో మునిగి నీతో సంతోషంగా ఉండటం మర్చిపోయాం. మమ్మల్ని క్షమించు బంగారం. నందుకూడా, బేటా, నేడు నువ్వు మాకు గొప్ప పాఠం నేర్పావు. నిజమైన సంతోషం డబ్బులో కాదు, ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లోనే ఉంటుంది. హన్య ఒడిలోకి ఆనందంగా దూకి ఇలా అంటుంది, చూసావా హన్య, కళ ఎలాపుడూ హృదయాలను కలుపుతుంది. ఆ రోజునుంచి ప్రతిరోజూ సాయంత్రం అరగంట సమయమైనా సిరి, నందు, హన్య మరియు షీరోతో కలిసి ఆడుకునే అలవాటు చేసుకున్నారు. పాత కిటికీ వెనుక ఉన్న గోడపై హన్య వేసిన ఆ బొమ్మ మళ్లీ వారి ఇంటిలో వెలుగుని నింపింది. ఆ చిన్నారి ప్రేమ, పెద్దలకు కుటుంబ బంధాలు ఎంత విలువైనవో మళ్లీ గుర్తుచేసింది.